హలో, మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరూ చూడడం, మీతో కలిసి ప్రభువుని ఆరాధించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకున్నాను. ఈ చక్కని కొల్లేటి పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ ప్రతి నెల ఏదో ఒక చోట ఏర్పాటు చేయబడడం, మనం అందరం కలిసి ప్రభువును స్తుతించడం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు ఈ స్థలంలో ఏర్పాటు చేసిన దైవ సేవకులు యశుడి నాయకుడికి వందనాలు, అమ్మగారికి కుటుంబ సభ్యులకు వందనాలు. గతంలో ఒకసారి వచ్చి వాక్యం అందించాము, ఉపవాస మీటింగ్లు కాకుండా. చాలా సంతోషం. నేటి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న అభిషక్తులు అనుభవజ్ఞులు మరి దేవపాలనయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కొల్లేటి యూపీఎఫ్ డైరెక్టర్ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ వందనాలు. దీవరాజు గారికి వందనాలు. అద్భుతమైన సందేశం అందించిన నాని గారికి వందనాలు, డానీ గారికి వందనాలు, ఇస్సాక్ గారికి వందనాలు. అయ్యా, ఎంత పరీక్ష పెట్టి చూస్తే కానీ చాలా ధ్యానం చేశారు. అయ్యా నిజమే, నేటి దినాల్లో దైవ సేవకులైన మనం ఎలా ఉండాలో అర్థమయ్యేటట్టు చెప్పారు. నేను అర్థం చేసుకున్నాను, అడిగాను అయ్యగారిని దారిలో ఎవరెవరు ఏం చెప్పారంటే చెప్పారు. కనుక మరి నన్ను దేవుడు ఏం చెప్పమంటే నేను చెప్తాను. ప్రభువుకు మహిమ కలుగును కాక. నాకున్న బలహీనత మీకు తెలుసు, ఒక మాట పాడకుండా వాక్యం చెప్పలేను. నాకున్న ఈ సమయంలోనే నేను పాట వాక్యం రెండు చెప్పి ముగిస్తాను. నాతో పాటు వచ్చిన మరి దైవ సేవకులు కూడా ఉన్నారు, అక్కడ హాజరు ఇంకా కొంతమంది వచ్చారు, వాళ్ళందరూ పొందన్నారు. దేవుని స్తోత్రం. పదులు గల ఆయుధంగా నా యేసయ్యా ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా. పదులు గల ఆయుధంగా నా యేసయ్యా ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా. పదులు గల ఆయుధంగా నా యేసయ్యా ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా. అపవాది రాజ్యమును కూలగొట్టాలి, నీ కొరకై ఆత్మలను సంపాదించాలి. అపవాది రాజ్యమును కూలగొట్టాలి, నీ కొరకై ఆత్మలను సంపాదించాలి. యేసయ్యా యేసయ్యా నీకు సాధ్యమేది లేదయ్యా.
ఆయుధంగా యేసయ్యా, ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా, బదులుగా ఆయుధంగా యేసయ్యా, ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా. నీ ఆత్మచేత నింపబడి శక్తినై నీ వరముల నుంచి వాడుకో యేసయ్యా, నీ ఆత్మచేత నింపబడిన వ్యక్తినై నీ వరముల నుంచి వాడుకో యేసయ్యా. అంతము వరకు నీకై నిలువబడాలి, ఆత్మబలము బహుగా ఫలించాలి. అంతము వరకు నీకై నిలువబడాలి, ఆత్మబలము బహుగా ఫలించాలి. యేసయ్యా, యేసయ్యా, నీకు సాధ్యమేది లేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ సాక్షిగా నన్ను వాడుకోవయ్యా, బదులుగల ఆయుధంగా యేసయ్యా, ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా, బదులుగల ఆయుధంగా యేసయ్యా, ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా. గనగల పాత్రగానే వాడబడాలి, గర్జించు సింహాన్ని చిత్తగొట్టాలి. గనగల పాత్రగానే వాడబడాలి, గర్జించు సింహాన్ని చిత్తగొట్టాలి. ధనులైన వారిని సంపాదించాలి, గగనతలములో తారగా నిలిచిపోవాలి. ధనులైన వారిని సంపాదించాలి, గగనతలములో తారగా నిలిచిపోవాలి. యేసయ్యా, యేసయ్యా, నీకు సాధ్యమేది లేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ సాక్షిగా నన్ను వాడుకోవయ్యా. అందుకు సరే, యేసయ్యా, యేసయ్యా, నీకు సాధ్యమేది లేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ సాక్షిగా నన్ను వాడుకోవయ్యా, బదులుగా ఆయుధంగా యేసయ్యా, ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా, బదులుగా ఆయుధంగా యేసయ్యా, ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా, ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా, ప్రతిరోజు వాడుకో నన్ను యేసయ్యా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జల్లును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగటుకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండడని చెప్పాను. యేసయ్యా, మీరు మాకు ఇచ్చిన కొల్లేటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ బట్టి వందనాలు. ఇంచుమించు 20 సంవత్సరాల పైగా ఇలాగున ఐక్యతను మీరు మాకు ఇచ్చి ప్రతి నెల దైవ సేవకుల్ని ఉద్యోగపరుస్తూ, మండిస్తూ, రగిలిస్తూ మరింత పరిచర్యను వేగవంతంగా చేయడానికి ఇచ్చిన అవకాశానికి వందనాలు. ఈరోజు నీ దాసులు డానియల్ గారిని అభిషేకించి మాట్లాడింపజేసిన మాటలకే వందనాలు. విశ్వాసాలు మీరు అభిషేకించి మాట్లాడింపజేసిన మాటలకే వందనాలు. నీ సేవకుడు నన్ను కూడా మరుగు చేసి మీరు మాతో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ నీ మాటను వెల్లడి చేయండి. నీ సేవకుడు నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని, మీరే మా అందరితో మాట్లాడమని స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సోదరులారా, దైవజనులారా, యేసు ప్రభువు శిష్యులు యేసు ప్రభువుని అడిగారు 21:7 బోధకుడా, అలాగైతే అవి ఎప్పుడు జరుగును, ఇవి ఎప్పుడు జరగబోవునని సూచన ఏమని అడగగా
ఇవి ఎప్పుడు జరుగును అని వారు అడిగారు. యేసయ్య రాకడకు యుగ సమాప్తికి సూచనలు తగ్గించిన యేసయ్య రాకడకు యుగ సమాప్తికి సూచనలు. మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే దైవజనుడు డానియేలు గారు చెప్పినట్టు నోవాహు దినాలు దేవుడు వాడను ఏ కర్రతో కట్టమన్నదో ముందే చెప్పాడు. జరగబోయేది ఎరిగిన వాడు దానికి తగినట్లు మరణను సిద్ధపరిచేవాడు. భక్తుడు దావీదు 139వ కీర్తనలో అంటాడు, నేను నియమింపబడిన దినములలో ఒకటైన కాకముందే నా దినములన్నీ నీకు తెలుసు. ఎస్, మనందరికీ తెలుసు పరీక్షలు అనేవి ఎప్పుడు వస్తాయి. మనం టైం చెప్తాం. నేను అంటాను ముందు పాఠం అయిన తర్వాత వస్తాయి పరీక్ష. పాఠం చెప్పకుండా ఎవరు ప్రశ్నలు వేయడు పరీక్ష. అవునండి, సబ్జెక్ట్ ముందు చెప్పేసి దాంట్లోంచే ప్రశ్నలు వస్తాయి. బాగా చదివినోడికి పరీక్షలు అంటే ఎగిరి గంతులు వేస్తాడు. చదవనోడేమో టెన్షన్ లోడవుతాడు. కొంతమందికి ఇంకో ఉన్నాయిలే, ఆ టయానికి అవసరమైతే ఏ స్లిప్ అన్నా పెట్టచ్చు. కొన్ని ఎవరో దయాదాక్షిణ్యాలు ఉంటాయి కదా, సహాయం చేయకపోరగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఏది ఏమైనా చదివినా చదవకపోయినా నేను అంటాను ప్రశ్న అనేది ఆల్రెడీ చివరిని వచ్చేది. అంటే ముందు కనుక తెలుసుకుంటే వచ్చిన ప్రశ్నకు ఈజీగా జవాబు చెప్పచ్చు. కాబట్టి జలప్రళయం రాకముందే దేవుడు చెప్పాడు నోవాహుకి వస్తాది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా దేవుడే చెప్పాడు. నిజంగా ఆ రోజుల్లో వాడకట్టడం ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. దేవుడే దానిని నేర్పించాడు. కనుక దైవగ్రంథంలో చక్కని మాటలు ఉంటాయి. ఏది ఎలా చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఏం చేయాలో మొత్తం దేవుడే వానికి నేర్పునని రాయబడిన మాట. వ్యవసాయం కూడానట ఎలా చేయాలో దేవుడే నేర్పిస్తాడని చక్కని మాట మనకి యెషయా గ్రంథంలో కనపడుతుంది. కనుక ఆయనే మనకు నేర్పేవాడు. దైవ సేవకులమైన మనం ఈ రోజున దేవుని సేవ చేస్తున్నామంటే నేను అంటాను దేవుడే మనకు నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పించకపోతే మనం ఏం చేస్తామండి? మనం ఎంతటి వారము. కనుక చక్కని మాట ఏమండి, ఎక్కడ మిరప మొక్కలు ఎలా నాటాలో, లేకపోతే నల్ల జీలకర్ర తెల్ల జీలకర్ర ఎలా వేయాలో ఇవన్నీ దేవుడే వానికి క్రమం నేర్పిస్తున్నాడని 28 యెషయా గ్రంథం 28లో 23లో కనబడుతుంది. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించుడి, నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలను నిత్యము బద్దలగొట్టునా, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్రను తెల్ల జీలకర్రను చల్లును. గోధుమలు వరుసగా విత్తును, ఎవరను తాను ఏర్పరిచిన చేరులో చల్లును. దాని అంచున మిరప మొక్కలను వేయును కదా. ఈ మాట చాలా శ్రేష్టం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికి దేవుడు ఏ పని అప్పగిస్తాడో ఆ పని అప్పగించడానికి ముందే సిద్ధపరుస్తాడు. మనందరికీ తెలుసు, ఎవరన్నా దేంట్లో వెళ్ళాలని ముందు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కాకుండా ఎవరు పెట్టేసుకోడు కదా. డ్రైవ్ చేయాలని ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోకుండా ప్రార్థన చేసుకొని స్టీరింగ్ పట్టుకుంటే బాబురావు గారికే సాధ్యం, మన ఎవరికే సాధ్యం కాదు. ఆయన వరపుత్రుడు, దేవుని స్తోత్రం. ఆయన డైరెక్ట్ జీపీ ఎక్కాడంట, తీసుకెళ్ళిపోయాడు. మరి అంత వరం అందరికీ ఉండదు కదా. ఇంకోటి దేవుని కనికరం కూడా ఉంది అక్కడ. ఈయన కుదిరితే ఏమవుతుందో తెలిసి ఎవరిని అడ్డు రాకుండా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవడం. మరి తన ప్రజలు తానే కాపాడుకోవాలి కదా. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక దేవుడు క్రమాన్ని నేర్పిస్తాడనే మాటను మర్చిపోకూడదు. కనుక బోధించుటకును, ప్రార్థించుటకును, ప్రకటించుటకును ఏమండి అన్నీ దేవుడు అంటే యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన శిష్యులకి నేర్పించాడు. కొన్నిసార్లు వారు అడిగితేనే నేర్పించాడు.
నేర్పించకుండా చేసి చూపిస్తున్నాడు. చేసి చూపించినప్పుడు వాళ్ళకి ఆసక్తి వచ్చింది. వాళ్ళు అంటారు, బతుకుడా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పినట్లు మాకును నేర్పించయ్యా అన్నారు. అప్పుడు యేసయ్య నేర్పించాడు. కొన్ని విషయాలు బలవంతంగా నేర్పించినా నేర్చుకోలేదు. ఆసక్తి ఉన్న వాళ్ళకి నేర్పిస్తే బాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి యేసు ప్రభువారు ప్రార్థన నేర్పించలేదు ముందు వాళ్ళకి. వాళ్ళ ముందు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళకి అనిపించింది, అదేంటి, యోహానేమో తన యొక్క శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు కదా, మన గురువు గారు అంటే మనకు నేర్పించలేదని నోరు తెరిచి అడిగారు, మాకు కూడా నేర్పించయ్యా అంటే అప్పుడు యేసు ప్రభువారు మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగున చేయుడి అని ఒక ఆ పద్ధతిని చెప్పినట్టుగా మనం చూస్తుంటాం. ఇలాగున చేయుడి అన్నాడా, ఇదే చేయుడి అన్నాడా అంటే దాని అర్థం ఏంటంటే ఒక మాదిరి ఇచ్చాడు. మాదిరి ప్రకారం మనం చూడండి, లెక్కలు చేసేటప్పుడు కూడా లెక్కల్లో సూత్రం ఉంటుంది. మాస్టారు ఒక సూత్ర ప్రకారం, సూత్రం మారదు, లెక్క మాత్రం చేసి ఇప్పుడు వేరే అంకెలు ఇచ్చి మనల్ని మీరు చేయండి అంటాడు. మీరు చేయండి అంటే అంతకుముందు చేసేదే కోరదు. సూత్రం మారదు కానీ అంకెలు మారుతాయి. కాబట్టి మనం సూత్రాన్ని పట్టుకోవాలంతే. దేవుని స్తోత్రం. కనుక రాయబడిన మాటలు చూస్తే నిజంగా యేసు ప్రభువారు తాను చెప్పకుండా ఏది చేసేవాడు కాదు. తాను ఏది చేయబోతున్నాడో తన ప్రవక్తలకు చెప్పి చేస్తాడంట. బైబిల్ గ్రంథంలో చూస్తే సొదొమ గొమొర్రా మీద దేవుని ఉగ్రత రాబోతుంది. కానీ దాని ముందు ఎవరికి చెప్పాడైనా? అబ్రహాముకి చెప్పాడు. ఎందుకు చెప్పాలి అనంటే అబ్రహాముకి చెప్పి చేయడం మనకు అలవాటు. మనం స్నేహితులుగా ఉంటే మనకు కూడా చెప్పి చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక స్నేహితుడు తన స్నేహితుడితో ఏది చేయబోతున్నా చెప్తాడు. అంటే ఆ సహవాసం అలాంటిది. కాబట్టి అబ్రహాంతో చెప్పాడు, ఇదిగో వెళ్తున్నాను, వాళ్ళ గురించిన మరో నా దగ్గరికి వచ్చింది, చూస్తాను అలా చేశారు లేదో, దాన్ని బట్టి నేనేం చేయాలో చేస్తాను అన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చక్కని రాయబడిన మాట, అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అది ఆయన ఇంకా నిలిచి ఉన్నాం కాదంట, సమీపించి అని కూడా రాయబడిన మాట. నిలిచి ఉన్నాడు, ఆ తర్వాత సమీపించాడు. సమీపించి తాను అడగాలనుకున్నాయి 50 మంది నీతిమంతులు ఉన్నారేమో, వాళ్ళని కూడా నాశనం చేస్తావా, వారిని బట్టి పట్టణాన్ని కాపాడమంటే నిజంగా 50 దగ్గర మొదలెట్టిన అబ్రహాము 10 దాకా వచ్చాడు. దేవుని స్తోత్రం. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటి తెలుసా, అబ్రహాముతో దేవుడు మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాడు అని రాయబడిన మాట. ఒకవేళ ఆయన అక్కడే ఉండుంటే మన అబ్రహాం గారు 5కి వచ్చేవాడేమో. దేవుడికే కంగారు వచ్చింది, అబ్రహాంతో పెట్టుకుంటే బాగుందిరా బాబాయ్, ఎక్కడ 50 ఎక్కడ 10. నిజంగా బేరం ఆడడంలో మన సహోదరులు కూడా సరిపోరు అబ్రహాం గారికి. ఆయనే నెంబర్ 1. మనం ఎప్పుడైనా బేరాలు ఆడేటప్పుడు ఏమిటి 50 రూపాయలు సరుకుని 45కి అడిగామనుకోండి, తీసుకోండి అని అనుకోండి, తీసుకున్నా మన మనసులో చాలా వేద ఎక్కువ పెట్టేశానా, 45 అంటే తీసుకోండి అన్నాడండి, 47 ఉంటే బాగుండేదే అంటే తీసుకున్నా కోసుకుని కన్నా మనసులో మాత్రం అది ఉండిపోతుంది 5 రూపాయలు, ఇంకొక 5 రూపాయలు తగ్గించుంటే బాగుంటుంది. కనుక అబ్రహాము 10 దాకా వచ్చేసాడు. ప్రభుకే బాబుకే ఉంటే బాగోదు అనుకున్నాడు. ఆయన తొందరపడి వెళ్ళిపోయాడు. అబ్రహాం 10 ఓకే వెళ్ళొస్తాను అన్నాడు. మాటలాడు చాలించి వెళ్ళిపోయాడు. లేకపోతే ఇంకా ఈ అంత్య దినాల్లో సూచనలు చూస్తున్న మనం కూడా ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రపంచ యుద్ధానికి కూడా మరి కారణం వచ్చేమని భావిస్తున్నారు. అయితే ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు, మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు, ఈ సమయంలో జరుగుతున్నప్పుడు దీనికి ఉత్తరవాదులు మనమే. దేవుని స్తోత్రం. అర్థమండి. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? బాగుగా ప్రార్థన చేయాలి. అబ్రహాముకు దేవుడు చెప్పడానికి మూల కారణం నేను అనుకుంటాను,
అబ్రహాం చెప్తేనే ఆపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అక్కడక్కడ చూసారా, కొంతమంది చచ్చిపోతానని వాళ్ళు వాళ్ళే సామెత చావరో చెప్పి చచ్చిపోతారు. చెప్తారు ఒక మాట మనకి, ఎందుకంటే ఆపుతామని. అది అర్థమవుతుంది. చెప్పకుండా చచ్చిపోయే బ్యాచ్ కొంతమంది ఉంటారు. చెప్పి చచ్చిపోతున్నా అన్నారంటే ఆపుతామని. చెప్పకూడదు, వీధి కావాలి, మేము ఉన్నాం కదా అని ఆపుతారంటే కొంతమంది ఆ మాట అంటారు. కనుక ఇప్పుడు దేవుడు మనకి చెప్పాడంటే మనం ఆపడం కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజున నోవాహు చెప్పాడంటే జలప్రళయం ఆపడం కోసం కాదు, వాడను సిద్ధం చేసుకోవడానికి. వాడను ఎంత చక్కగా కట్టారంటే ఉన్న 4 జంటలు ఏకమై చక్కని వాడను నిర్మించారు. ఎంత కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు. ఏమండి, డబ్బు వాళ్ళది, శ్రమ వాళ్ళది, ఏమండి, దర్శనం కూడా వాళ్ళది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు ఒక దర్శనం ఇస్తే దర్శనానికి తగినగా పని చేయాలి, దర్శనానికి తగినట్టుగా ఖర్చు కూడా పెట్టాలి. అంతేకాదు కన్నీరు కూడా కార్చాలి. ప్రార్థించు, పని చేయి, ఖర్చు పెట్టాలి. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు అనమానండి. ప్రార్థన చేస్తూ పని చేయాలి అనే మాట జ్ఞాపనం చేస్తున్నాను. ఈ రోజున మన సేవా సంఘం పెరగాలంటే కేవలం ప్రార్థన ఒకటే సరిపోదు, ప్రార్థించుచు పని చేయాలనే మాటను జ్ఞాపనం చేస్తున్నాను. మరి కొంతమంది పూర్తిగా పనే చేస్తారు, ప్రార్థన చేయరు. అది కూడా తప్పే. పూర్తిగా పని చేసిన ఉపయోగం ఏమీ లేదు. కనుక ఎందుకంటే యేసు ప్రభువు వారు తాను శరీరధారైన దినాలలో పగలంతా బోధించేవారు, రాత్రంతా ప్రార్థించేవారు అంటే మనం చూస్తూ ఉంటాం. కనుక శిష్యులు ప్రార్థన నేర్పించని అడిగినప్పుడు చక్కగా ఆయన నేర్పించారు కదా. మనకు బాగా వచ్చిన పాట ఉంది, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి ప్రార్థన మాకు దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినములో చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యో వల్లిగా కొండపై చేసిన ప్రార్థన రేపుమయా, దీనుడవయ్యో వల్లిగా కొండపై చేసిన ప్రార్థన రేపుమయా, ప్రార్థన వినేడి ప్రార్థన మాకు. శిష్యులు అడిగినప్పుడు యేసయ్య నేర్పించాడు, మనం కూడా అడిగితే మనం కూడా నేర్పిస్తాం. కొంతమంది అనొచ్చు, ప్రార్థన చేయకుండానే పాస్టర్లం అయిపోయామని. ప్రార్థన చేయకుండా పాస్టర్ కాలేదు. కానీ పాస్టర్లం అయినా ఎక్కడే ప్రార్థన చేయాలో తెలియట్లేదు కొంతమందికి. అది వచ్చిన పర్వాలేదు. పాస్టర్లు అయినా ఎక్కడే ప్రార్థన చేయాలో, అరే బహిరంగ సభల్లో మైకెత్తే కొంతమంది ఎలా ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు వచ్చి మనం కొట్టేదని ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థన అలా ఉండకూడదు. ప్రభువే కాదు, ప్రజలు కూడా వింటున్నారని గుర్తించాలి. ప్రార్థన మనం చేసే ప్రార్థన ప్రభువే కాదు, ప్రజలు కూడా. మనం చేసే ప్రార్థన ప్రభు సింహాసనాన్ని కదపాలి, ప్రజల గుండెలు కూడా కదిలించాలి. దేవుని స్తోత్రం. మనకు బాగా తెలుసు, ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడంటే కొంతసేపు చూస్తే మనకు కూడా ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. ఒక ఆయన ఎవరు సీరియస్గా ఉన్నాడు అనుకోండి, కేకలేస్తాడు అనుకోండి, ఒక 5 నిమిషాలు ఆయన చూస్తే మనకు కూడా ఆటోమేటిక్గా అదే ఆత్మ వచ్చి పని చేస్తుంది అన్నమాట. అంతే నిజమండి. కోపపడే వాళ్ళ దగ్గర ఉంటే కోపం వచ్చేస్తుంది, ఏడ్చే వాళ్ళ దగ్గర ఉంటే ఏడుపు వచ్చేస్తుంది, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ఉంటే కబుర్లు చెప్పే వాళ్ళ దగ్గర ఉంటే అది దేవుని స్తోత్రం. కనుక నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు చాలా ముఖ్యం. కనుక అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అబ్రహాము యెహోవాను సమీపించి తాను చెప్పాలనుకున్నది చెప్పాడు. మనందరికి బాగా తెలిసిన సత్యం ఏంటంటే మన పర్సనల్ విషయాలు 10 మందిలో అడగకూడదు. అప్పుడు మాత్రం మనకు బాగా తెలుసు. ఎవరు మీరేం మాట్లాడు నువ్వు ఎవరు, నేను ఉంటాను. నాయకుడితో మాట్లాడేటప్పుడు ముందు వాళ్ళందరూ వెళ్ళిపోయినాక
అప్పుడు పర్సనల్గా వెళ్తే పనులు అవుతాయి. దేవుని స్తోత్రం. పబ్లిక్లో చెప్పామనుకోండి, నాయకుడు చేస్తానన్నా కింద వాళ్ళు చేయను. కాబట్టి కొన్ని విషయాలు అందరిలో చెప్పడం కూడా మంచిది కాదు. కాబట్టి అబ్రహాము చక్కని ఆ విధానాన్ని మనకు నేర్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు నోవాహుకు అంటే వాడకట్టే విధానాన్ని నేర్పించాడు. నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు 3 కోడలు కలిసి పనిచేశారు, కష్టపడ్డారు. ఎవడే చక్కని వాడను నిర్మించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తమకు నచ్చిన చెక్క వాడలేదు, దేవుడు చెప్పిన చెక్కను మాత్రమే వాడారు. వాడ కట్టొచ్చు, కట్టినా దేవుడు చెప్పింది ఏది కట్టాలి. ఈ రోజుల్లో చాలా మంది కడుతున్నారు, కానీ దేవుడు చెప్పిన దాంతో కడతలా, వారికి నచ్చిన దాంతో కడుతున్నారు. కాబట్టి నేను అనుకుంటాను, ఒకవేళ దేవుడు చెప్పిన ఆ అంటే మ్రానుతో కట్టకుండా వేరే చెక్క వదిలి వాడుంటే మురిగేదేమో, విరిగేదేమో, ఏమంటే పగిలేదేమో, ఏమన్నా కావచ్చు. కనుక ఈ రోజున కొన్ని సంఘాలు, సేవలు మధ్యలోనే పాడైపోవడం కారణం ఏంటంటే దేవుని పద్ధతిని అనుసరించకపోవడమే, దేవుడు చెప్పు చేతుల్లో చేయకపోవడమే. కొలతలు ఇచ్చిన వాడు ఆయనే, ఎవడే దాన్ని ఎలాగో కట్టాలో చెప్పిన వాడు ఆయనే, దానికి వాడవలసిన సరుకు ఏంటో కూడా చెప్పినవాడు ఆయన. అలాగే ప్రత్యక్షపు గుడారాన్ని కూడా మోషేకు ప్రత్యక్షపరిచిన వాడు ఆయనే, డిజైన్ ఆయనదే, కొలతలు ఆయనవే, దేన్ని వాడాలో కూడా చెప్పింది కూడా ఆయనే. ఈ రోజున మన సేవ పరిచయం కూడా ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఆయన యజమానుడు, మనం దాసులము. కాబట్టి ఆయన చెప్పినట్లు చేస్తే సక్సెస్ అవుతామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి 2వ వర్తమానంలో చక్కని మాటలు దైవజనులు ఇస్సాకు ద్వారా విన్నాం. యేసయ్య 3 రకాల నపుంసకుల గురించి చెప్పారు కదా. ఒకటి తల్లి గర్భం నుండి నపుంసగా పుట్టినవాడు, 2వది మనుషుల చేత చేయబడినవాడు, 3వది దేవుని రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా మారిపోయినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చక్కని మాటలు మనం విన్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసయ్య రాకడ దినాల్లో ఉన్నాం, సూచనలు జరుగుతున్నాయి. ఏమండి చక్కని మాట మనకి లూకా సువార్తలో కూడా యేసు ప్రభువు చెప్పారు. ఏంటంటే మరి ఆ ఆకాశ వైఖరి మీరు ఎరుగుదురు, అయితే ప్రభు రాకడ దినాల గురించి మనం గుర్తెరగలేని వారు ఉంటున్నాం. చూడండి 12వ అధ్యాయము లూకా సువార్త 12:54. మరియు ఆయన జనసమూహంతో ఇట్లా నేను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చును చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుచున్నప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా అని ఆయన సూటి ప్రశ్న వేసినట్టుగా మనసోకున్నాం. ఈ కాలమును మీరు గుర్తింపనేలా, ఈ టైం. కనుక ఈ టైంలో ఉన్న మనం ఈ సమయాన్ని గుర్తించాలి, పరిస్థితులను కూడా గుర్తించాలి, గుర్తించి స్పందించే వారిగా ఉండాలి. నోవాహు కాలంలో నోవాహును దేవుడు వాడుకున్నట్టుగా మన కాలంలో దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టంగా ఉన్నాడని చెప్పడానికి ఏ సందేహం లేదు. చక్కని మాట పౌలు గారు చెప్తాడు. దావీదంట తన తరపు వారికి సేవ చేసి నిద్రించాడు. ఏమండి అపోస్తలుల గారి గ్రంథంలో పేతురు గారు చెప్తున్న మాట ఇది. కనుక తన తరము వారికి సేవ చేసి మనం కూడా మన తరానికి సేవ చేయడానికి ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కోసారి అనిపిస్తుంది మనకు కూడా యేసు ప్రభు ఉన్నప్పుడు నేను కూడా పుట్టుంటే బాగుండేది. కొన్నిసార్లు అసలు మనం ఎవడే యోధా ఇస్కరియోతుని బలి ఏకేస్తాం. అలా చేసాడు, ఇలా చేసాడు. నేను అనుకుంటాను మనం అంటే ఏం చేసేవాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవడే ఎప్పుడు ఎవరు ఎక్కడ పుట్టాలో నిర్ణయించేవాడు దేవుడు, మనం ఏం చేయాలో నిర్ణయించేవాడు కూడా దేవుడు. కనుక దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా, ప్రజలకు దేవుణ్ణి చూపించే వారంగా మనం ఉండాలని చెప్పడానికి ఏ సందేహం లేనే లేదు. కనుక ఇక్కడ రాయబడిన మాటలో చూస్తే లూకా సువార్త మనం చదువుకున్న చోట 21లో
21:36లో మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకోవాలి అని అంటూ, దానికి ముందు చెప్పిన మాటలు ఏంటంటే 28లో ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని తలలు పైకెత్తుకునుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. తలలు పైకెత్తుకునుట. తల ఎప్పుడు పైకెత్తుకుంటామంటే సత్క్రియలు చేసుకుంటేనే పైకెత్తుతాం. దేవుడు కయ్యంతో అన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల పైకెత్తుకున్నావా అన్నాడు. అంటే చేయకూడని పని చేస్తే ఆటోమేటిక్గా మనంతటా మన తలే. కాబట్టి ఏది చేయాలో అది చేస్తే ధైర్యంగా తలెత్తుకుంటాం. కొన్నిసార్లు మా పిల్లలతో అనొచ్చు, రే నన్ను తలదించుకునే పనులు మీరు చేయమంటారు అంటాం. అవును, మనము దేవుని పిల్లలముగా సేవకులుగా ఆయన మన గురించి చెప్పుకోవాలంటే ఆయన తలెత్తుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి. దేవుని సేవకులు అని చెప్పుకుంటూ మనం చేయకూడదు చేసామనుకోండి, దేవునికి అవమానం వస్తుంది. కనుక ఈ దినాల్లో చాలామంది దైవ సేవకులు ఉన్నారు, ఉన్నవారు చాలా. యేసే చెప్పాడు, ఇంకా కోత కోసం పనివారిని పంపమని వేడుకొనుడి అన్నాడు. కాబట్టి చాలా మంది దైవ సేవకులు అవసరమే, కానీ ఆ దైవ సేవకులకు తర్బీదు కూడా అవసరము. ఆ తర్బీదు అది బైబిల్ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళొచ్చు, లేకపోతే గనులైన దైవ సేవకుల దగ్గర పరిచర్య చేసే ద్వారా కూడా సంపాదించవచ్చు. ఎందుకంటే ఏలియాకు శిష్యులు ఉన్నారు, ఎలీషాకు కూడా శిష్యులు ఉన్నారు, పౌలు గారికి శిష్యులు ఉన్నారు. కనుక ఒక గొప్ప గనుడైన దైవ సేవకుల దగ్గర ఉండి ఒకళ్ళ ప్రార్థన అనుభవం కలిగి వాక్య ధ్యానం చేసి ఏ బైబిల్ స్కూల్కి వెళ్ళకపోయినా ఆత్మను అనేక సంపాదించిన గనులు మన ముందు తరంలో, మన వెనక తరంలో ఉన్నారు. కాబట్టి నిజమే. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో తెలుసుకుని ఉండాలి. ఒక గనుడైన దైవ సేవకుడు తమకి విశ్వాసి హాస్పిటల్ ఉంటే చూడడానికి పరిశీలన చేయడానికి అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. పరామర్శించి ప్రార్థించడం. బెడ్ మీద పేషెంట్ ఉన్నాడు, ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఈయన ప్రార్థన చేసి, ప్రభువా ఈ రోగిని బాగు చేయనైనా, స్వస్థపరచునైనా, నువ్వు కాకపోతే ఎవరు చేస్తాను ఆయన, నువ్వు కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా స్వస్థపరచునైనా అన్నాడు. ఆ తర్వాత ఈయనేంటైనా, ఈయన ఒక్కడు కాదునైనా ఈ హాస్పిటల్లో ఎంతమంది రోగులు ఉన్నారు అందరినీ ఈ రోజు చూడండి, ఈ చాలామంది రోగులు స్వస్థ ప్రార్థన చేసే వాళ్ళందరికీ రోగాల పేర్లన్నీ బాగా తెలుసు. ఇక ఒక్కొక్క రోగం పెట్టి ప్రార్థన చేస్తుంటారు కదా. ఇక మొదలెట్టాడంట, నాయన ఈ హాస్పిటల్లో ఉన్న రోగులు, ఈ హాస్పిటల్ ఏంటి ప్రభా, ఈ పట్టణంలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్నీ ఇంకా దాటాడు. మండలం దాటేశాడు, జిల్లా దాటేశాడు, రాష్ట్రం దాటేశాడు, దేశం కూడా దాటేశాడు. ప్రభా అమెరికాలో ఉన్న రోగులు అంత బాగు ఎలా చేస్తున్నాడంట. అంతా మనకు వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి అన్నాడంట. ఈయనతో పాటు ఒక అసిస్టెంట్ వచ్చాడంట. తీరా ఆయన చూసినాక ఆ పేషెంట్ చచ్చిపోయాడు. సైలెంట్గా అసిస్టెంట్ ఎప్పుడు అన్నాడు, అప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, ఎక్కడున్నాడు అంటే అసలు పేషెంట్ దగ్గరికి పర్మిషన్ ఎవరు మనకి వెళ్ళాలి. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేనే ప్రార్థన పౌరుని, నేనే పాస్టర్ గారిని అంటే పాస్టర్ గారిని అడుగు కూడా పెట్టినాడు. ఇంకో చెప్పిన రాబో దినాల్లో నేను విశ్వాసం అంటే హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకున్నాను. ఎందుకంటే అయ్యా నువ్వు వచ్చిన కాడికి మీ అయ్యగారు వస్తారు, మీ అయ్యగారు వచ్చిన కాడికి. కాబట్టి దైవ సేవకుడు ప్రజలను బెదిరించేవాడిగా ఉండకూడదు, కానీ ప్రజలు ఆహ్వానించేవాడిగా ఉండాలి. కాబట్టి కనుక నిజంగానండి మన ప్రవర్తన బట్టి ప్రభువుని ఎరగని వారు కూడా యేసు ప్రభువుని నమ్ముతారు లేదో కానీ అంటే కొంతమంది కొన్ని చోట్ల అక్కడ ఉన్న దైవ సేవకుని యొక్క మంచితనాన్ని బట్టి యేసు ప్రభుకి దండం పెట్టేవాడు కూడా అయ్యగారికి దండం పెట్టేవాడు ఉంటారు. తెలుసా మీకు? ఎందుకనంటారు? వాళ్ళకి యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ ఆ సేవకుడు తెలుసు కాబట్టి ఆ సేవకుడిని గౌరవిస్తారు. కనుక నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఒకేసారి యేసు ప్రభువు నమ్ముకొని చెప్తే ఎవడు నమ్ముకోడు. ముందు మన మీద నమ్మకం పుట్టించాలి వాళ్ళకి. మనం నమ్మితే ఆటోమేటిక్గా మనం ఆరాధిస్తున్న యేసయ్యను కూడా నమ్ముకోక తప్పదు. దేవుని స్తోత్రం. మనల్ని
నమ్మకపోతే ఇంకా ఆయన ఏమైనా నమ్ముతారు? చాలే ఈయనే ఎలా ఉంటే. ఇప్పుడు చూడండి, విశ్వాసుల యొక్క చిన్న చిన్న గొడవల్లోనే కొంతమంది ఊరోళ్ళు బయటపెట్టేస్తారు. అమ్మా మీ అయ్యగారు ఇదే చెప్పారా? మీ సంఘంలో ఇదే చెప్తున్నారా? మీ యేసుబాబు ఇదే చెప్పమన్నాడా, చేయమన్నాడా అని గొడవ వేసుకుంటా. కాబట్టి దైవ సేవకులమైన మనం మరింత జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇవి చాలా భయంకరమైన దినాలు. ఏమంటే నేను కోరినది సమాధానమే, కానీ నా మాట బయటికి వచ్చిన తోడనే వారు యుద్ధం చేస్తారని కీర్తనకారుడు చెప్తాడు. అవును, కలహపడతారు. కనుక యేసయ్య కూడా ముందే చెప్పాడు, ఇదిగో నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోనికి ఎలా పంపిస్తున్నాడు? గొర్రె పిల్లలను పంపినట్టు పంపిస్తున్నాను. కనుక మీరేం కలిగి ఉండాలి? 1 పాముల వలె వివేకం, 2 పావురం వలె నిష్కపటమైన జీవితం కలిగి ఉండాలి. అంటే యేసయ్య ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ చెప్పిన మాటలో, మీరు వెళ్ళేటప్పుడు ఏది పడితే అది మాట్లాడమాకండి, మేము అసలు పంపించేది ఎక్కడికి? తోడేళ్ల మధ్యలో. మనందరికి బాగా తెలుసు, అసలు గొర్రెల మందలోనికి తోడేళ్ళు వస్తేనే ఒక ఆట ఆడుకుంటుంది. అలాంటిది తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలు పంపిస్తున్నాను. మరి ఇంకేముంటారు? చీచేస్తాయి కదా అంటే ఆయన లేదు లేదు లేదు, ఈ 2 ఉంటాయి, మీరు ఉంటారు. ఈ 2, 1 వివేకం, 2ది నిష్కపటమైన హృదయం ఉండాలి. కపటం ఉండకూడదు. పైకో మాట లోపకో మాట. ఏమంటే నన్ను అడిగితే మనలో కూడా చాలాసార్లు ఎక్కడో ఒక చోట ఇది పనిచేస్తానే ఉంది అని ఒప్పుకోక తప్పదు. మీ సంగతి ఎందుకు, నేనన్నా ఒప్పుకోవాలి అంతే. ఎందుకంటే ఒక్కోసారి ఎవరన్నా మనకు నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రైజాడ్ చేస్తాం, 2 రోజులు అంటాం, ఏం చేస్తాం, మన కర్మ ఇలా ఏడిసింది అంటాం. అనుకుంటాం సార్, అమ్ము పైకి ఒక మాట లోపల ఒక మాట మాట్లాడుకునే జీవితాలు చాలాసార్లు మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. యేసయ్య మాటకు కనుక మనం గౌరవాన్ని ఇవ్వగలిగితే, వివేకం, నిష్కపటమైన హృదయం మనం కలిగి జీవించాలి. ఇందాక దైవ సేవకుడు చెప్పినట్లు, ఇస్సాయిగా గారు చెప్పినట్లు, దైవజనులు ఎలా ఉండాలి? చాలా చక్కగా వారు చెప్పారు. వాళ్ళ డ్రెస్ కోడ్ చూస్తే పిన్నులు కూడా మ్యాచింగ్ పెడతారంట. దేవుని స్తోత్రం. నపుంసకులు చూడండి, చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఎంత చక్కగా తయారవుతారు, చాలా చక్కగా తయారైపోతారు. అయితే ఇంకో మాట, దైవజనుడైన మనం ఎలా ఉండాలి అంటే, పిల్లల దగ్గర పిల్లల్లాగా ఉండాలి, ముసలోళ్ళ దగ్గర ముసలోళ్ళలాగా ఉండాలి, స్త్రీల దగ్గర స్త్రీగా ఉండాలి, పురుషుల దగ్గర పురుషుడుగా ఉండాలి. అంతే. ఇంకా అప్పుడు ఉంటే తేడా ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక నువ్వు ఎవరి దగ్గర ఉన్నా సరే ఆ వ్యక్తిలో ఉండిపోతే నీకు తేడా ఏమీ ఉండదు అనే మాట ధైర్యంగా ఒప్పుకోక తప్పదు. కనుక దైవ సేవకులమైన మనం ఎంత చక్కగా తీర్చిదిద్దబడాలి అనేది చక్కని మాట. రాజు చేత చేయబడిన నపుంసకుల కంటే దేవుని చేతే తమను తాము దేవునికి సమర్పించుకున్న నపుంసకులు మరింత శ్రేష్ఠులు. అలాగని ఈ రోజుల్లో చాలామంది, కొంతమంది అసలు నేను పెళ్ళి చేసుకోను అని పెళ్లిని నిషేధించే వాళ్ళు కూడా తయారయ్యారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, అది దేవునికి అంగీకారం అయితే పర్వాలేదు, కానీ తగుదనమ్మా అని తయారై కొంతకాలం కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఆ తర్వాత ఏదన్నా జరగకుండా జరిగితే ఆయన సమర్పణ వల్ల నష్టమే తప్ప లాభం లేదు. అవునా కాదు? ఉంటే జీవితాంతం అలా ఉండిపోవాలంతే. ఉండలేకపోతే వివాహం చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ కొంతమంది చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండడం వల్లే దేవుని నామం అన్ని జనుల్లో దూషింపబడుతుంది. కాబట్టి ఇక్కడ రాయడం మాటలు చూస్తే, ఇవి జరగని ఆరంభించినప్పుడు మనం ఏం చేయాలంట? మీరు ధైర్యం తెచ్చుకుని మీ తరలు పైకెత్తుకునుడి, మీ విడుదల సమీపిస్తుంది. ఎవడే యేసయ్య రాకడ గుర్తులు జరుగుతుండగా మనం చేయాల్సింది ఏంటంట? మనము ధైర్యం తెచ్చుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బైబిల్ చెప్పినవి జరుగుతున్నాయని చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. ఇవి జరగాలి, కానీ అంతము అప్పుడే రాదని కూడా యేసయ్య చెప్పాడు. 9వ వచనంలో అదే అన్నాడు కదా, మీరు యుద్ధములను గురించి కలహములను గురించి వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే. అంటే
దానికి ఒక సూచన దేవుడు ప్రతి దానికి సూచన చెప్పాడండి. అంటే ఇందాక చదువుకున్నాం కదా, ఆ మబ్బు వచ్చినప్పుడు అదొక సూచన, గాలి వీచుట అదొక సూచన. ఏమండి అలాగే మన జీవితంలో కూడా చెప్పాల్సి వస్తే మనకు టైం దగ్గర పడిందని చెప్పడానికి సూచన ఏంటి? మెల్లిగా వండుతూ ఉంటాయి కదా, ముసలోళ్ళు అవుతున్నామా తిరుగుతుంది లేదా? తిరిగికుండా ఒక్క రాత్రిలో ముసలోళ్ళు అయిపోతామా? అబ్బే మనకి రోజులు గడిచే కొద్దీ తేడాలు వస్తుంటాయి. ఒక్కోసారి అప్పుడే తెల్ల ఇంటికి వచ్చిందా అని అనుకుంటాం. ఒకటి కాదు, దాని వెనకాల వస్తానే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇది దేనికంటే సూచన మనకు టైం దగ్గర పడిందని చెప్పడానికి. దేవుని స్తోత్రం. ఎస్, ఒక భక్తుడు అడిగాడంట దేవుణ్ణి, దేవా దేవా నాకు ఏ సూచన ఇవ్వకుండా నాకు తీసుకోమాక ఒక 3 సూచనలు ఇవ్వన్నాడు. ఆయన అలాగే సూచన ఇవ్వకుండా తీసుకోలే, సూచన ఇస్తున్నాడు. ఒకరోజు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే దేవుడు నిలదీస్తున్నాడంట, నేనేం చెప్పాను నీతో? సూచన చెప్పమన్నాగా, నువ్వు సూచన చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. సహోదరా, నేను సూచన చెప్పాను కానీ నువ్వు గుర్తించలేదు దాన్ని. ఏంటది? జుట్టు తెల్లబడుతుంది, నువ్వేం చేసావు? జుట్టు పండిందని గుర్తెరిగావు కానీ గుర్తించావు. గుర్తించి ఏం చేసావు? నలుపు చేసుకున్నావు. అంతేగాని దగ్గర పడుతుందని అనుకోలేదు. ఒళ్ళు ఉనుగుతుంది, కాళ్ళు చేతులు ఉంటుంది. నువ్వేం చేసావు? గుడ్డు పాలు తిని శరీరాన్ని బలపరుచుకున్నావు. నేను సూచనలు ఇచ్చాను కానీ ఆ సూచనలు గుర్తించి కూడా నువ్వు దేనికోసం అనేది రెడీ అవ్వలేదు అని చెప్పాడు. నిజమేనండి, నిజమే. మనకి టైం దగ్గర పడుతుంది. దేవుని మహాకృప వల్ల 51 సంవత్సరాలు దాటింది నాకు. మరి ఎంతకాలం బతుకుతానో తెలియదు, కానీ ఒకటి తెలుసు, మాకు టైం దగ్గర పడుతుంది. టైం దగ్గర పడుతుంది. యేసయ్య రాకడ కూడా దగ్గర పడుతుంది. యేసయ్యే రావచ్చు, లేదా మనలే రమ్మనొచ్చు. ఈ రెండాట్లు ఏదోటి జరగచ్చు. ఏది జరిగినా రెడీగా ఉండవలసిన సమయంలో మనం ఉన్నామని చెప్పడానికి సందేహం లేదు. యేసయ్యన్నా రావచ్చు, లేదా మనలన్నా రమ్మనొచ్చు. మనం రెడీగా ఉంటే మనకేంటంటే ఇబ్బంది, బాగా చదివినోడు ఎప్పుడు పరీక్షలు పెడితే అడిగేంటంట రెడీ. కొంతమంది చదివి ఒకవేళ పరీక్షలు లేట్ అయితే చదవడం మానేస్తారు. వాళ్ళకున్న ఆసక్తి పోతుంది. ఇంకెందుకు వేసి చదవడం, మళ్ళీ గ్యాప్ వచ్చిందంటారు. నేను అంటాను, గ్యాప్ వస్తే నీ మంచిగా ఇంకొంచెం బాగా సిద్ధపడచ్చుగా. అంటే కొంతమంది ఏంటంటే పరీక్ష కోసం మాత్రమే చదివేవాళ్ళు అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. కాబట్టి యేసయ్య రాకడ సూచనలో ఉన్న మనం ఇవి జరగని ఆరంభించినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి, తలపైకి ఎత్తుకోవాలి. విడుదల మనకి సమీపిస్తుంది. 29వ వచనం రాబడింది, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములు చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమైనని తెలుసుకునుడి. 1 జరగనారంభించినప్పుడు, 2 జరుగుట చూచినప్పుడు. జరగనారంభించినప్పుడు, జరుగుట చూచినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన చెప్పాడు. చివరి మాట, జరగబోయే వీటి నెలను తప్పించుకోవడానికి కూడా ఒక చక్కని మాట చెప్పాడు. జరగబోయే వాటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలంట? అంటే మనిషి కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తి గల వారగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, వెలుగుగా ఉన్నాడు. ఈ భయంకరమైన దినాల్లో ఏం జరగచ్చు అని చెప్పాడు ఆయన. 1 హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్య విచారం వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దావీదు దేవునికి హృదయానుసారుడు. అది వసంతకాలం, రాజులు యుద్ధానికి వెళ్ళే సమయం. వీరి సైన్యాధిపతి అందరూ వెళ్ళారు, కానీ ఈయన మాత్రం యుద్ధానికి వెళ్ళలేదు. వెళ్ళకుండా మంచిగా నిద్రపోతున్నాడు. ఉద్యోగంకి వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చక్కని మాట చెప్పాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ ప్రార్థన చేస్తానన్నా ఈ భక్తుడు ఆ రోజున ఎందుకో ఆ పని చేయలేదు. ఉద్యోగంకింది, నిద్రలోంచి లేచాడు. ప్రార్థన చేయవలసిన వ్యక్తి ఏమండి
ప్రార్థన చేయకుండా ప్రాకారం మీద సంచరిస్తున్నాడు. కొంతమంది ఖాళీగా ఉంటే అటు ఇటు తిరగడమే తప్ప. నేనంటాను, దైవ సేవకులమైన మనం ఊర్లో ఎక్కువ తిరగడం కూడా మంచిది కాదు. ఎక్కడ పడితే అక్కడ ఉండడం కూడా మంచిది కాదు. ఉన్న మనం ఒక చోట చేరి ప్రార్థన చేయడం మంచిది, లేదా ప్రార్థనా మందిరంలో ఉండడం మంచిది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం అంత మంచిది కాదు. వసంతకాలంలో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళవలసింది యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. తద్వారా శోధన వచ్చింది, శోధనలో పడిపోయాడు. జీవితం ఎంత నాశనం అయిపోయిందంటే దేవునికి హృదయానుసారుడే కానీ తప్పడడుగు వేయాల్సి వచ్చింది. దేవుడు ఒకరోజు చెప్పాడు, బెత్షెబా విషయంలో తప్ప దావీదు మరి ఏ విషయంలోనూ తప్పు చేయలేదు. ఒకవేళ అది కూడా లేకపోతే ఇంకెంత బాగుండేది అందరూ కదా. అది కూడా లేకపోతే ఎంత బాగుండేది. కనుక ఎఫెసీ సంఘం గురించి దేవుడు చెప్తాడు ప్రకటన గ్రంథంలో, ఆయనను నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. ఏంటది? మొదట ఉన్న ప్రేమ లేవో మర్చిపోయాడు, వదిలిపెట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందు, మరలా మొదటి క్రియలు చేయి అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక అంత్య దినాల్లో వచ్చేసాం. దేవుడు చెప్పినట్టుగా నోవాహు వాడకట్టాడు. అంత్య దినాల్లోకి వచ్చేసాం. దేవుడు చెప్పినట్లు, దేవుడు మనల్ని ఉంచినట్టుగా ఉంటూ దేవుడు సేవ చేయడం చాలా మంచిది. ఆల్రెడీ గుర్తులు జరుగుతున్నాయి. ఈ గుర్తులను చూస్తున్న మనం గుర్తించి దానికి తగినట్టుగా సిద్ధపడాల్సిన సమయం దగ్గర పడింది. వర్షం పడబోతుందంటే గొడుగు దగ్గర పెట్టుకుంటాంగా, రెయిన్ కోట్ వాడుతున్నాం కదా. చలికాలం వస్తుందంటే స్వెటర్ వేసుకుంటున్నామే, గ్లౌజులు కూడా పెట్టుకుంటున్నాం కదా. నీ దేహాన్ని కాపాడుకోవడం నీకు తెలిసింది, కానీ ఆత్మీయతను కాపాడుకోవడం కూడా మనం తెలుసుకోవాలి. ఎస్, ఇప్పుడు రాలిపోతాం, మనకు తెలియదు రాలిపోతాం. కానీ దానికి ముందు ఏమిటి, మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా చూచుకోండి అనండి ఒకసారి. అంటే ఎవరిని గురించి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు బాగా తెలుసు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చేవాళ్ళు అద్దం చూడకుండా వచ్చిన అయ్యగారు ఎవరు ఉన్నారా? అమ్మగారిని చూడగలం, ఎందుకంటే వాళ్ళు చూడకుండా ఎవరు పెట్టి వాళ్ళు అడగకూడదు, అడిగితే తప్పు. అద్దం చూసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. నేను చూసుకుని వచ్చాను. లోనికి వచ్చే ముందు సహోదరుని అడిగాను, యేసురత్నం గారు తన దొంగనట్టు ఉందా, దొంగమంటారు బాగానే ఉందన్నాను. వచ్చానంతే, ఇక డౌట్ రాలేదు. ఎందుకంటే ఆయన తప్పు చెప్తాడండి. ఆయన ఎంత నీట్గా ఉంటాడో ఎదురు కూడా అంత నీట్గా ఉండాలనుకుంటాడు. కాబట్టి నేను ఇక అడిగేటప్పుడు కూడా అందరిని అడగకూడదు. కొంతమంది దగ్గరగా ఉంటారు, వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళు ఏం పర్లేదండి అంటారు. పద్ధతిగా ఉన్న వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళే సరి చేస్తారు. పద్ధతిగా ఉన్నవాళ్ళే సరి చేస్తారు, పద్ధతి లేని వాళ్ళు ఏమో సరి చేస్తారు. కాబట్టి మరి ఆ టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజుల్లో ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా, ఏది పడితే అది అనకుండా, ఎలా పడితే అలా అనకుండా, మన విషయమే మనం జాగ్రత్త పడుతూ పరిస్థితులు గుర్తించే వాళ్ళని ఉండాలి. మన నోటి మాటలో ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండాలి. పౌలు గారు చక్కని మాట చెప్పాడు, సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన పెద్దలు చెప్పారు, నోరు మంచిదైతే. కొంతమంది నుంచోడం మా ఊరంతా చెడ్డ ఊరు ఇంకోటి లేదంటారు. అప్పుడు అర్థం అవ్వాలి ఈయనే చెప్పాడు. కనుక ఊరి మీద వేయకూడదు మనం తప్పు. అవసరమైతే మన మీద వేసుకోవాలి. దానియేలు ప్రార్థన చేస్తుంటాడు, మా పితరుల పాపం, మా ప్రజల పాపం, నేను పాపం అని వేసుకుని క్షమాపణ కోరుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకనే దేవుడు అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది నుంచోడం ఆళ్ళు తప్పు, ఏడు తప్పు అంటారు. ఏమండి, తప్పు లేను వారు తమ తప్పు లేరు కదయ్యా అని కవి చెప్పాడు. కనుక యేసయ్య ఉన్నాడు, ముందు నీ కంట్లో ఉన్న దూరం తీసుకో, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు కాదు అని యేసయ్య కూడా చెప్పాడు. కాబట్టి ఈ దినాలు మనం చక్క పెట్టుకోవాల్సిన దినాలు. పరిస్థితులు చూస్తూ
ఏమంటే ప్రభువుని జాగ్రత్తగా ప్రకటించవలసిన రోజులు. ఏమాత్రం తేడా జరిగినా ఏమంటే పరిస్థితి దారుణమైపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున రోడ్డు మీద డ్రైవింగ్ చేయాలంటే ఎంత భయం వేస్తుందంటారో. నేను ఇందాక వస్తున్నప్పుడు ఆర్పీడి దగ్గర ఒక సహోదరి చక్కగా స్కూటీ వేసుకుని అలా వచ్చేస్తుంది. హారం పడుతున్నా సరే ఏం చూస్తున్నా అసలు ఏ పక్కగా చూడట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంత ధైర్యం ఉంది సహోదరికి. అన్నీ వాళ్ళే కాబట్టి ఇక తల చెప్పలేదంటే అలా వెళ్ళిపోతుంది. మేము హారం కొట్టి ఆ తర్వాత అనుకున్నాం తప్పు మంది ఆమెది కాదు. ఆ వెళ్ళేదాకా అసలు హారం కూడా పట్టుకున్నాం ఆగిపోవడమే మంచిది. ఎందుకంటే ఇన్ని రోజుల్లో లేరు, చెప్పిన ఇన్ని రోజుల్లో లేరు. చెప్పి వెళ్ళలేదు అనుకోవడం కంటే మనమే ఆగి వెళ్ళిపోయినాక మనం వెళ్ళిపోవడం ఉత్తమం మేము అనిపిస్తుంది. కాబట్టి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మనమే కొంచెం స్పీడ్ తగ్గించడం మంచిది. కాబట్టి ఇంకొంచెం పరిచయం చేద్దాం. ఇంకొంచెం పరిచయం చేయాలంటే నిదానంగా నడుచుకోవడమే మంచిది. స్పీడ్గా వెళ్ళిపోయి ఆ తర్వాత పోవడం కంటే నిదానంగా వెళ్ళి ప్రభు పిలిచేదాకా ఉండడం మంచిదేమో అనిపిస్తుంది. కాబట్టి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. జరుగుట చూచినప్పుడు, జరగనారంభించినప్పుడు, జరుగుట చూచినప్పుడు జరగబోయే వాటిని తప్పించుకోవడానికి ఏం చేయాలో యేసయ్య స్పష్టంగా చెప్పాడు. కనుక ప్రార్థన చేయడం మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని యేసు ప్రభు అని చెప్పారు కదా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా. నిజమే ప్రభువా,